హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈసారి జూలై నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీల్లో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి పెన్షన్లు అనేటువంటి వాటిని రద్దు చేయబోతున్నారు, ఎవరెవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుంది, అలాగే జూలై నెల పెన్షన్ల పంపిణీతో కలిపి కొత్తగా ఏవైనా పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారా, ఒకవేళ పంపిణీ చేస్తే ఏ కేటగిరీ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా మీకు అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను, చెక్అవుట్ చేసి జాయిన్ అయితే అవ్వండి గైస్. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి నెల 1, 2 తారీఖుల్లో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేస్తుంది. అలాగే ఈసారి జూలై నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు. ఇకపోతే ఈసారి జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఏ తేదీల్లో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారో మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే చెప్తాను. యాక్చువల్గా మనకు సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారము పెన్షన్లను 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేయాలి. లేదు, ఒకవేళ ఆ 2 తారీఖుల్లో సెలవు గనుక ఉన్నట్లయితే ఒకరోజు ముందు కానీ లేదా ఒకరోజు తరువాత కానీ పెన్షన్లను పంపిణీ చేయాలన్నమాట. ఓకేనా? సో అయితే ఈసారి జూన్ 1, 2 తారీఖుల్లో ఎటువంటి సెలవులు రావట్లేదన్నమాట. సో 1వ తారీఖున వచ్చేసి బుధవారం వస్తుంది, 2వ తారీఖున గురువారం వస్తుంది. సో ఆ 2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఖచ్చితంగా, జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు. ఓకేనా? సో 1వ తారీఖున ఉదయం 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఎంత పెన్షన్ డబ్బులు రావాలో అంత పెన్షన్ డబ్బులను మీ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో అలాగే ఈ పెన్షన్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారంటే 2వ తారీఖున. 1వ తారీఖునే తీసుకోకుండా మిగిలిపోయి ఉంటారు కదా అరొకర, అటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున అనగా గురువారం నాడు పంపిణీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఆ 2 రోజులు మాత్రమే ఇస్తారండి. దాని తర్వాత మీకు 3వ తారీఖు, 4వ తారీఖున అసలు ఇవ్వరు. ఒకవేళ మీరు ఆ 2 రోజుల్లో పెన్షన్లు కనుక తీసుకోకపోయినట్లయితే తిరిగి మళ్ళా మీరు ఆగస్ట్ నెలలో పెన్షన్లను తీసుకోవచ్చు. సో అలాగా ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఎవరైతే తీసుకోకుండా మిగిలి ఉండుంటారో, సో యాక్చువల్గా చూడొచ్చు మీరు ఒకసారి లిస్ట్లో ప్రతి డిస్టిక్లో కూడా ఒక 98, 97, 96 కొన్ని డిస్టిక్స్లో వచ్చి 95% వరకు మాత్రమే పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను. సో రిమైనింగ్ వాటిని జూలై నెలలో యాడ్ చేసి ఇచ్చేస్తారనమాట. అంటే అప్పుడు సో ఈ నెలలో తీసుకునేటువంటి వాళ్ళకు 2 నెలల పెన్షన్లు వస్తాయి, జూన్ నెలది, జూలై నెలది. ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా ఒక 4-5% వరకు కంప్లీట్ చేయలేదు, పెన్షన్లను పంపిణీ చేయలేదన్నమాట. కొంతమంది మోస్ట్లీ ఒక 100% వరకు కంప్లీట్ చేసేస్తారనమాట అందరూ కనుక ఉన్నట్లయితే. లేదు, వాళ్ళు కనుక అవైలబుల్లో లేకపోయినట్లయితే పెన్షన్ లబ్ధిదారులు కొంచెం అక్కడక్కడ పెండింగ్లో అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఈ జూన్ నెలకు గనుక తీసుకోకపోయినట్లయితే జూలై నెలలో అడిగి మరి 2 నెలలకు సంబంధించిన పెన్షన్లను ఖచ్చితంగా తీసుకోండి, వాళ్ళు ఇస్తారు కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఓకేనా? సో ఇక్కడికి క్లియర్ అండి, ఏ తేదీల్లో పంపిణీ చేస్తారని. ఎవరికి ఎంత పెన్షన్ డబ్బులు ఇస్తారు అంటే, మీరు గత నెలలో అంటే ఈ జూన్ నెలలో ఎంత పెన్షన్ డబ్బులు అనేది తీసుకొని ఉంటారో, మీకు ఎంతైతే పంపిణీ చేసి ఉంటారో అంత మాత్రమే ఇస్తారు. అంతకు మించి ₹1 కూడా మీకు ఎక్కువైతే ఇవ్వరనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జూలై నెలకు సంబంధించిన పెన్షన్లను ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు. సో జూన్ నెలలో ఎవరైతే తీసుకుంటారో ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి వస్తాయి పెన్షన్ డబ్బులు జూలై నెలకు సంబంధించి కూడా. కానీ గతంలో మనకు ఈ దివ్యాంగ వికలాంగ పెన్షన్స్కు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియలు జరిగాయి. అప్పుడు చాలామందికి కూడా నోటీసులు జారీ చేశారు. దాని ప్రకారమే వాళ్ళు వెళ్ళేసి వెరిఫికేషన్ చేపించుకున్నారు. వెరిఫికేషన్ చేపించుకున్నాక ఒక 90% వరకు కూడా చాలామందికి
ఎలిజిబుల్ కాదు అన్నట్లు సదరం సర్టిఫికేట్‌లో 40% కంటే తక్కువ ఉన్నట్లయితే వచ్చిందనమాట. బట్ లబ్ధిదారులు ఏం చెప్పారంటే, సో మేము ఎలిజిబుల్, మాకు ఇంత పర్సెంటేజ్ అనైతే ఉంది ఖచ్చితంగా. సో మాకు ఈ విధంగా పర్సెంటేజ్ అనేది తగ్గించి సదరం సర్టిఫికేట్‌లో రావటం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం అయితే అడిగారు. సో ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది అప్పీల్ పెట్టుకునేందుకు కూడా. సో చాలా వరకు కూడా అప్పీల్స్ పెట్టుకున్నారు. ఓకేనా. అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఇప్పటికీ కూడా నోటీసులు జారీ చేయలేదు మళ్ళా రీవెరిఫికేషన్స్ కోసము. అలాగే కొంతమందికి కొత్త సదరం సర్టిఫికేట్స్ వచ్చాయి. కొంతమందికి కొత్త సదరం సర్టిఫికేట్స్ రాలేదన్నమాట. సో ఇలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా పెన్షన్లు అనేటువంటివి అందుతూనే ఉన్నాయి. సో కేవలం అనర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ అనేటువంటివి రద్దు చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి నెల నెలా పెన్షన్స్ అనేటువంటివి రావన్నమాట. ఓకేనా. సో ఇక్కడికి జూలై నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం క్లియర్ అండి. ఇకపోతే ఈసారి జూలై నెల పెన్షన్ల పంపిణీతో పాటుగా ఇంకేవైనా కొత్త పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేస్తారా అంటే ఉన్నాయండి. స్పౌస్ పెన్షన్స్. సో వీటికి ప్రతి నెల కూడా దరఖాస్తులు జరుగుతూనే ఉంటాయి. సో ఈ జూన్ నెలలో కూడా దాదాపుగా ఒక 5,000 మందికి కొత్త పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేశారు. స్పౌస్ పెన్షన్సే. ఓకేనా. అలాగే మనకు కొత్తగా మరలా ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌లో ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా దరఖాస్తులు జరుగుతాయి 1 తారీఖు నుండి, జూలై 1 తారీఖు నుండి. అప్పుడు చేసుకుంటే వాళ్ళకు నెక్స్ట్ మంత్‌లో రావచ్చు పెన్షన్‌లు. సో ఇప్పుడు జూలై నెల పెన్షన్‌లతో పాటుగా పంపిణీ చేసేటివి ఓన్లీ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి చెందినటువంటి పెన్షన్‌లను మాత్రమే. మహిళలకి మాత్రమే. అది కూడా ఈ నెలలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఎలిజిబుల్ అయ్యుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. ఓకేనా. ఇవి మాత్రమే. ఇకపోతే చాలా వరకు కూడా కొత్త పెన్షన్ల కోసం అడుగుతూ ఉన్నారు. సో యాక్చువల్‌గా జూన్ 12వ తారీఖున వితంతు మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాల్సి ఉండేది. బట్ ఆ డేట్‌న మనకు కొన్ని కారణాల చేత వాయిదా వేశారనమాట. ఇంకా కొత్త డేట్ అనేదైతే అనౌన్స్ చేయలేదు. నేను మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించిన సమాచారం గురించి. ఫాలో అప్ చేస్తున్నాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.